మనకి రేపు 4th టెస్ట్ ఏదైతే ఉందో అది ఇండియన్ టీంకి డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పాలి. అయితే మరి ఈ మ్యాచ్లో మన వాళ్ళకి గెలవాలి అంటే ఫస్ట్ మన స్క్వాడ్ పర్ఫెక్ట్గా ఉండాలి కదా. మరి ఆ స్క్వాడ్లో మెయిన్గా మన బౌలింగ్ అటాక్లో చూసుకుంటే ఖచ్చితంగా బుమ్రా ఉండి తీరాల్సిందే. మరి బుమ్రా కనుక కొంచెం విజృంభించాడంటే ఆటోమేటిక్గా మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. అయితే మరి అతను విజృంభించడం పక్కన పెడితే అతను ముందు కొన్ని రికార్డులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఆ రికార్డులు ఏదో తెలుసా? మనకి ఇప్పటి వరకు ఇంగ్లాండ్ గడ్డ మీద అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే అది ఇషాంత్ శర్మనే. అయితే ఇప్పటి వరకు ఇషాంత్ శర్మ ఏకంగా ఇంగ్లాండ్ గడ్డ మీద 51 వికెట్స్ తీశాడు. అయితే మరి ఆ రికార్డ్ని ఎవరు కూడా ఇప్పటి వరకు బ్రేక్ చేయలేపారు. అయితే ఇప్పుడు బుమ్రా చూసుకుంటే ఇంగ్లాండ్ గడ్డ మీద ఏకంగా 49 వికెట్స్ తీశాడు. మరి ఇంకొక 3 వికెట్స్ కనుక తీశాడు అంటే ఇషాంత్ శర్మ రికార్డు బ్రేక్ అయి పక్కన పెట్టేసింది. అయితే మరి దీని తర్వాత ఇంకో రికార్డు ఉంది. ఆ రికార్డు ఏంటో తెలుసా? మనకి ఇంకొక 2 వికెట్స్ కనుక తీశాడు అనుకోండి ఇంగ్లాండ్ మీద, ఇప్పుడు మరి ఇంగ్లాండ్ మీద ఇండియన్ టీం తరఫున మరి 100 వికెట్స్ అన్ని ఫార్మాట్లో కలిపి 100 వికెట్స్ తీసిన ప్లేయర్కి అయితే బుమ్రా ఒక రికార్డు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటివరకు మన ఇండియన్ ప్లేయర్స్లో ఈ రికార్డ్ని ఎంతమంది అందుకున్నారు తెలుసా? మనకి ఫస్ట్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటివరకు 150 వికెట్స్ తీసుకున్నాడు. దాని తర్వాత జడేజా 122 వికెట్స్ తీసుకున్నాడు. దాని తర్వాత వచ్చేసరికి అనిల్ కుంబ్లే 117 వికెట్స్ తీసుకున్నాడు. దాని తర్వాత కపిల్ దేవ్, సో మరి కపిల్ దేవ్ చూసుకుంటే ఇంకా 113 వికెట్స్ తీసుకున్నాడు. ఇప్పుడు కనుక బుమ్రా ఇంకొక 2 వికెట్లు తీసుకున్నాడు అంటే 100 జాబితాలోకి బుమ్రా కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మరి నెక్స్ట్ మ్యాచ్లో బుమ్రా 2 వికెట్స్ తీయగలుగుతాడా లేదా? సో దీని గురించి డౌట్ అవసరం లేదు కదా. సో ఖచ్చితంగా తీసి తీరుతాడు. మరి 100 జాబితాలో కూడా బుమ్రా జాయిన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది.